యేసుక్రీస్తు జన్మ మనలాంటి జన్మ కాదు. ఆయన జన్మ మహిమాన్వితమైన జన్మ. గబ్రియేలును దేవదూత ఈ మరియకు ప్రత్యక్షమై నీవు కుమారుని కంటావని చెప్పినప్పుడు పురుషుణ్ణి నేను ఎరగనప్పుడు నేను ఎలా కంటాను అని చెప్పి అనుమానం వ్యక్తపరిచింది. కానీ లూకాసు వార్త 1వ అధ్యాయము 34వ వచనం ఏం చెప్తుందనంటే, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, శక్తి నిన్ను కమ్ముకొను, పుట్టబో కుమారుడు పరిశుద్ధుడై పుడతాడు, అతడు దేవుని కుమారుడు అని పిలువబడతాడని చెప్పి లేఖనం అంటుంది. అయితే అంతకుముందే మరియతో యోసేపుకు ప్రదానం చేయబడ్డది కాబట్టి ఈ యోసేపు మరి యొక్క గర్భాన్ని చూసి ఈమె పాపం చేసి ఉండొచ్చు అని చెప్పి అనుమానపడి ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలని చెప్పి కోరుకున్నాడు. అయితే యోసేపు యొక్క స్వప్నములో దేవదూత వచ్చి మత్తయి వార్త 1వ అధ్యాయం 20 వచనం ప్రకారంగా, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను నువ్వు చేర్చుకున్నటకు వెనకాడద్దు, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఆమె ఎలాంటి పాపం చేయలేదని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ పుట్టబో కుమారుడు పరిశుద్ధుడై పుడతాడు, మరి పాపలను రక్షిస్తాడు కనుక యేసు అని పేరు పెడతావు, యేసు అంటే రక్షకుడు అని పేరు పెడతావు అని చెప్పి దేవదూత చెప్పడం జరిగింది. కాబట్టి ఆనాడు నమ్మలేని మరి వార్తను మరియ నమ్మింది. ఆనాడు నమ్మలేని కార్యాన్ని యోసేపు కూడా నమ్మి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి మరి కారకులయ్యారు. ఈ దినాన దేవుని యొక్క వచన ప్రకారంగా యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం ప్రకారంగా, నమ్మిన యెడలను దేవుని మహిమను చూతూ అన్నట్టు నీవు కూడా నమ్మినట్టయితే యేసుక్రీస్తు యొక్క కృపకు పాత్రలవై ఆయన మహిమాన్వితమైన రక్షణను చూస్తావు. దేవుని దీవించును గాక.